నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్ పేషెంట్లు వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. అదేవి కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి, మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు, మంచి మనిషి అవుతాడు, నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా, అమ్మా, మా రోజమ్మా, రోజమ్మా, అమ్మా, అమ్మా. పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు మీరైనా చెప్పండి బాబు, ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు, ఇవి మీ చేతులు కావు. రోజా, నువ్వు బయలుదేరి వెళ్ళు. భరత్, అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా, రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు. అన్నా, నీకు గుండెని పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టుగా. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి, నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్త గారితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడరా ఎక్కడా బోడి? దీంతో పాటు వీణు కూడా గదిలో తోయాను. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్. అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్యా. మాకు తెలుసు వాయ్. లేవు వాళ్ళతో కలిసి మన చెప్తావా? దీంతో పాటు వీణు కూడా ఎక్కడ ఉండను. ఏమిటా నీలాంటి పాపిస్తాడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. బయటకు గంటేస్తే ఎక్కడ ఉండనే? ఎక్కడుంటావా? మీ అందరికంటే పాపాత్ముడు అక్కడ ఉన్నాడే నాగరాజు, వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి. పో బయటికి. నువ్వు చెప్పినట్టుంటానే అమ్మంటుంటే చూస్తారు. కాళ్ళు చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకు బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసేవరా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. క్షమించకూడదా? అయ్యో తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారన్నమాట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు బాబు, ఆదిశక్తులు. నా పెళ్ళాం నేనేం చెప్పలేనండి. పెళ్ళయ్యాక నా పెళ్ళం నన్ను ఎన్నోసార్లు కొట్టింది, కానీ ఇంత దారుణంగా. మన సమస్యలకు పరిష్కారం నేను పట్టుకొచ్చాను. ఇక ఈ దెబ్బతో ఆ భర్త గాని ఆ భగవంతుడు కూడా సేవ చేయలేడు. ఓ, మీకు ఇంగ్లీష్ రాదు కదా, రక్షించలేడు. అడుగు. వీడెవడరా? ఇతను రుద్రయ్యని పాముల గురించి బాగా తెలుసును. పక్క ఊళ్ళో ఇతని గురించి విని నిజాలు తెలుసుకుని పట్టుకొచ్చాను. ఎందుకు బాబు? ఇక్కడ ఎవరిని ఏ పాము కరవలేదే. అవును, మనకే అవసరం. చెప్తాను. ఇతను పాముని రెచ్చగొట్టి ఉసకొట్టి ఎవరిని కాటేయాలనుకుంటామో సరాసరి వెళ్ళి వాళ్ళే కాదు. నేను నమ్మలేదు. నమ్మకం లేకపోతే మానేయండి, అంతేకాని నా శక్తిని నా మాటల్ని అవమానించండి. అయితే ఎవరిని కాటేయించి చంపించాలనుకుంటే వాళ్ళని నీ పాముతో కాటేయించి చంపించగలవా? ఖచ్చితంగా చంపించగలను, కావాలంటే పరీక్షించండి. నానా, ముందు మన అనుమానం తీర్చుకోవడానికి పావును ఏదైనా జంతు మీద వదిలిచుద్దాం. ఏ జంతువు ఎందుకండి బాబు? ఆ మధ్య మీ పెళ్లి చెడగొట్టేసి మిమ్మల్ని నన్ను కుమ్మి పొడిచిన చూడండి. ఆ రావుడి గారు పొట్టారు, దాని మీద వదులుదాం. పొట్టేలైతే దాన్ని గుడ్డతో తాకి ఆ గుడ్డ నాకు తెచ్చివ్వండి, అప్పుడు చూద్దురుగానే నా మాట శక్తి. పూజారి, ఏ లచ్చన్న, నెల ఇంటికి వస్తాను, ఈ మందం జాగ్రత్త చూసుకో.
శభాష్ రుద్రయ్య, శభాష్. నీ మీద, నీ మాట శక్తి మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇదిగో అనుకున్న ప్రకారం నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను. నానా ఇంకా ఆలస్యం ఎందుకు? మాట శక్తి రుజువైంది గనుక ఇక ఈ పాముతో ఆ భరత్ గాడి పని పెట్టిద్దాం. నిజమేనండి, ఆలస్యం చేస్తే ఆ మాట శక్తి రుద్రయ్య, మాకు శత్రువు, నీచుడు, పరమ దుర్మార్గుడైన ఒక మనిషి మీదకి నీ పావును రెచ్చగొట్టి వదలాలి. ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటట్టు చేయాలి. చావాల్సింది మనిషి అంటున్నారు గనుక నాకు 5000 ఇవ్వాలి. ముందుగా ఆ మనిషి వస్త్రం నాకు ఇవ్వాలి. 5000 ఏం కర్మ. అనుకున్న ప్రకారం పని జరిగితే 10,000 ఇస్తాను. మలయ్య, అయ్యా ఇక ఆ వస్త్రమో గిస్త్రమో తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక నేను ఆ పని మీద ఉంటానండి. వెళ్ళు. పదవయ్యా. రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటలా వచ్చారు? ఏమి లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. అది మీరు కదా బాబు, కరణం కోరిది. చిచి కర్ణందా, ఇది ముట్టుకుంటే పీడకల్లు వస్తాయి. అది మీరు కదా బాబు, భరత్ బాబుది. ఆడిదా మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది, బయటికి తీసుకురా వెళ్ళు. అట్టాగే బాబు. వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. ఆయన సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ మీద అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అయ్యా, వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీడకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఇందుకు వచ్చింది అపశకునపు మాటలు. అమ్మా నానా, ఈ పాటికి పాము వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు. నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి ఆడవాలి. తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు తక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేసి, పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో, ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. ఎంత ఘోరం జరిగిపోయింది. చూడు రోజా, అసహాయులు ఆడవాళ్ళు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని, నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు. భగవంతుడా,